ఓం 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 స్థిర సుఖమాసనం. రెండుసార్లు లోతుగా గాలిని పీల్చి విడవండి. 1 2 జాగ్రత్త పురుషుడు, వేకింగ్ స్టేట్. నిధిధ్యాసన. దీనిలో మెలకువగా నుండే కదా చేస్తున్నాం, నిద్రలో కాదు, స్వప్నంలో కాదు. ఏదైనా తెలుసుకోవాలంటే, ఆత్మజ్ఞానంలో ఉండాలంటే కూడా జాగ్రత్తలోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ జాగ్రత్త పురుషుడు, జాగ్రత్తలో ఒక వ్యక్తి ఉన్నాడుగా మీరు, వాడిని అబ్జర్వ్ చేస్తాం. వాట్ ఈస్ దిస్ జాగ్రత్త పురుష? డోంట్ ఆస్క్ హూ. వాట్ ఈస్ దిస్ జాగ్రత్త పురుష? ప్రీ-ఫార్ములేటెడ్ ఐడియాస్. వీడికి అన్ని కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇవి ఇలా ఉంటేనే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుండదు, ఇలా ఏవో కొన్ని ఐడియాస్. దృష్టి, విజన్. ఇలా చేస్తే ఇలా అవుతుంది. చదువు బాగా చదివారుగా అందరం. చదువు వల్ల కొంత విజన్, కొన్ని రూపాలు, ఆకారాలు మనసులో. నిద్రలో ఇవేం లేవు, ఓన్లీ జాగ్రత్తలోనే. కొన్ని సిస్టమ్స్, పద్ధతులు. ఇవి జాగ్రత్త పురుషుడు. ఎవడు జాగ్రత్త పురుషుడు? ప్రీ-ఫార్ములేటెడ్ ఐడియాస్, some visions about future, some names and forms that you interact and remember, and some paddhatulu or systems. Are these you? ఇవి మీరా? ఇవి మీరా? ఎందుకు కాదు? ఇవన్నీ మారిపోతాయి. ఇవన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి నేను, అహమస్మి, అలాగనే ఉంది. ఏమిటి జాగ్రత్త పురుషుడి లక్షణాలన్నీ? ఇవేమిటి? తిరగదోడుకోవడమే. రీసైక్లింగ్ ది కంటెంట్ ఆఫ్ ది మైండ్. వేర్ ఈస్ ది జాగ్రత్త పురుష? హీ ఈజ్ నాట్ అవుట్ సైడ్, నేదర్ హీ ఈజ్ ఇన్సైడ్. హీ ఈజ్ ఓన్లీ ద మైండ్. దేర్ ఇస్ నో పర్సన్ కాల్డ్ Venkateshwar Rao or Subbarao or Ratnamani, or nobody is there. This is an imaginary figure which you kept in your mind, and you start giving names to that. Sir, this body is seen. Okay, see. Is this body Venkatrao? No. Somebody has given the name Venkatrao to the body. So it is being Vyavahara as a body. As Venkatrao. Now then, what is meditation? What is Nididhyasana? What is Ahamasmi? Not who is Ahamasmi. They are not asking who is Jagrat Purusha or who is Ahamasmi. The question of who demands a name. There is no who here. What? Ahamasmi avaru. అడగకూడదు.
అహమస్మి అనగానేమి? వెన్ యూ పుట్ aside ఆల్ ద అబౌవ్ థింగ్స్, అంటే ఏంటి? జాగ్రత్త పురుషుని లక్షణాలన్నీ పక్కన పారేస్తే వెన్ యూ బికమ్ ఓపెన్, జాగ్రత్త పురుషుని లక్షణాలు పట్టుకుంటే ఏమైంది? ఐఎమ్ క్లోజ్డ్ విత్ మై ఐడియాస్, విజన్స్, ఫ్రీ ఫార్మ్డ్ కండిషనింగ్స్, ఫార్మ్స్, నేమ్స్, సిస్టమ్స్, పద్ధతులు. ఆ చట్రంలో ఉన్నాను నేను. ఎప్పుడైతే నేను అహమస్మి అయ్యానో, అహమస్మి అని తెలుసుకున్నాను, అక్కడే ఉండదు, ఎప్పుడు అక్కడే ఉన్నాను, తెలుసుకున్నారో అప్పుడు ఏమైంది? ఇవన్నీ పక్కకు పోయాయి. ఐ బికేమ్ ఓపెన్. లైక్ వాట్? The one best example Upanishad gives, like Akashavat, like space. How much open? Very open. How much is the space open? It's very open. What is the content of the space? There is no content. Space contains everything. It doesn't have, it gives ఆధార ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటికీ అవకాశం ఇస్తుంది కాబట్టి ఆకాశం. And this is called consciousness or universal consciousness. Just as open as the sky. పరిచ్ఛిన్నమైనటువంటి ఒక జాగ్రత్త పురుషుడు నేను కాదు, నేను అనంతమైనటువంటి ఆకాశము అంటే చైతన్యము అని తెలియగానే చిరునవ్వు వచ్చింది మీ ముఖం మీద. ఎందుకు? ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్ఫైనట్ జాయ్. This openness, this consciousness, I am exploring. It is already there, but I am now exploring that consciousness. Who will guide me? ఎవరు నడిపిస్తారు ఈ కాన్షియస్నెస్ వైపు? మనస్సు ఫ్యూటైల్. Because it itself is in the consciousness, it cannot guide you. It may be the best mind also, not the bad mind. చాలా ఉన్నతమైనటువంటి మనసు కూడా కాన్షియస్నెస్లోకి నన్ను నడిపించలేదు. ఎందుకు? అది కాన్షియస్నెస్ లోపల ఉంది కనుక. దెన్ హూ హ్యాస్ టు గైడ్? ఐ మై సెల్ఫ్. కాన్షియస్నెస్ చేత తెలియదు. ఆత్మనా ఆత్మని ఆత్మన్యేవ కల్పయత్యాత్మనాత్మానం ఆత్మాదేవ స్వమాయయా అన్నట్టు. అక్కడ ఎవరున్నారు నాతో పాటు? ఎవరు లేరు. I am alone, not lonely. I am alone. I explore. I guided myself. I understood that is the truth. Okay. Now let us examine this waking fellow, Jagrat Purusha, from the standpoint of Ahamasmi. జాగ్రత్త పురుషుడి దగ్గర ఏమిటేంటున్నాయి? అబ్బో చాలా ఉన్నాయి, చాలా బయట ఉన్నాయి. థింగ్స్ అవుటర్. చాలా లోపల కూడా ఉన్నాయి వాడి దగ్గర. థింగ్స్ ఇన్నర్. చాలా వెరైటీస్ ఆఫ్ సెన్సేషన్స్. 5 రకాల ఇంద్రియాల ద్వారా 60-70 ఏళ్లగా పోగేసినటువంటి విషయ అనుభవాల సెన్సేషన్స్ అన్ని వాడి దగ్గర ఉన్నాయి. పెట్లో ఎన్నో గుర్తులు, కాగ్నిషన్స్, మెంటల్ కాగ్నిషన్స్ కూడా వాడి దగ్గర ఉన్నాయి. జాగ్రత్త పురుషుడి దగ్గర సెన్సేషన్స్, అనుభవాలు, కాగ్నిషన్స్, సంకల్పాలు, వాసనలు, బయట ఉన్నవి, లోపలున్నవి. లారీ లోడు. ఓ లారీ ఏమిటి? 100 లారీల లోడు.
వాడు జాగ్రత్త పురుషుడు. వాడి దగ్గర నేను కూర్చుని నేనే వాడు అంటున్నాను. Now who am I? I am examining that fellow with that lorry load of all these things. That fellow is crying because something dropped from the lorry. That fellow is laughing because something is added to that lorry. Who am I? No. What am I? I am the witness of that lorry. I am the witness of that flow. జాగ్రత్ పురుషుడు అనే ప్రవాహాన్ని దర్శిస్తున్నటువంటి సాక్షిని. ఐఎమ్ నాట్ ది ఫ్లో, రిమెంబర్, ఐఎమ్ నాట్ ద ఫ్లో. ఈజ్ ఇట్ సిగ్నిఫికెంట్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్? వాట్ ఏ సిగ్నిఫికెన్స్ ఇట్ ఈస్. Definitely. I am looking at the lorry which I am carrying as though it is mine. As though it is mine. And all the content of the lorry, by ajnana, I am transferring onto me. What is your life? Think over. Other than your Jagrat load of lorry, is there anything you separately? In the sleep, anyway, it is not going to be felt in the Jagrat. You know it dissolves. In the deep sleep, nothing is felt. ఇంక మిగిలింది ఏమిటి? ఆ జాగ్రత్త అవస్థలో ఉన్న లారీ లోడు. లారీ కొంతమందికి చిన్న లారీ, కొంతమందికి లారీలు. ఈ లారీలతో పాటు తిరుగుతూ ఉంటాడు వాడు. ఈ లారీ కాదు నా లారీ, ఆ లారీ కాదు నావి నావి అనుకుంటూ ఉంటాడు. మరి నేనెవరు? నో, నేను ఏమిటి? ఆ లారీలను సాక్షిగా దర్శిస్తున్నటువంటి చైతన్యము. I am examining that. Examining whom? Examining the content called the Jagrat Purusha. Waking person, waking subject, part of the flow, things outer, thoughts inner, beliefs, theories, formulae. ఇంక చెప్పలేము. రాసుకుంటూ పోతే చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇదే జాగ్రత్త స్టేట్. దిస్ ఈజ్ సో కాల్డ్ మై వేకింగ్ స్టేట్. ఇంట్రెస్టింగ్, ఇజంట్ ఇట్? Okay, let us move to the second fellow, the sleep. Forget about the small fellow, the swapna in between. That is almost like Jagrat only with a little projection inside. Go to the sleep. What happened? This lorry of outside thoughts, gone. Outside world, gone. Inner thoughts, gone. The claiming that they are mine, gone. Then who is there? No one is there. No one is there. Are you alone? No, neither alone nor not alone. Describe it. Describe your sleep person. Describe. No name. No form either. No belongings. I can't say anything is mine or not mine. No aham. No mama. That is the Ishvara. And you are also the observer of the Ishvara. You are the witness of that Ishvara. This consciousness is the witness. This consciousness is timeless, spaceless, nameless, formless, objectless, subjectless, universal Chaitanya.
I surrender my waking state, my waking content, my waking subject, my waking experiences to this universal consciousness. येष सुप्तेषु जागर्ति भूतेषु परिधिष्ठितः येष सुप्तेषु जागर्ति. Everything is sleeping, but the consciousness I am is aware of all these things. Kathopanishad as well as Aditya Hridayam. Yesha Supteshu Jagarti. Om Shanti, Shanti, Shanti. Ahamasmi, Ahamasmi, Ahamasmi. 30 సెకండ్లు విరామంగా ఉండండి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. మమేతి బధ్యతే జంతుః నిర్మమేతి విముచ్యతే మమత్వేన భవేజ్జీవః నిర్మమత్వేన కేవలః. వరాహోపనిషత్తు, పైంగల ఉపనిషత్తు, యోగ చూడామణి ఇత్యాది గ్రంథాలలో కనిపిస్తోంది అద్భుతమైనటువంటి బోధ. మమేతి బధ్యతే జంతుః నిర్మమేతి విముచ్యతే మమత్వేన భవేజ్జీవః నిర్మమత్వేన కేవలః. మమకారము, మమత్వము, నాది అనే భావమును చూపించి మోక్షము, బంధాన్ని చూపిస్తోంది. మమేతి బధ్యతే జంతువు, నాది మమ అనుకోవడం వల్ల ప్రతి ప్రాణి బంధించబడుతుంది. నిర్మమేతి విముచ్యతే, నిర్మమ నాది కాదు అనే భావము వలనే విముక్తి. మమత్వేన భవే జీవ, మమకార ఉన్నంత వరకు తద్వత్ జీవత్వం, యు ఆర్ ది జీవ. నిర్మమత్వేన కేవల, మమకారం నశిస్తే అతడు కేవలుడు అంటే అద్వితీయుడు. నేర్చుకున్నాం కదా, జాగ్రత్త పురుషుడిలో ఉండే లారియే మమ. ఆ మమ దానికి అటాచ్ అయి ఉండడమే మమత్వం. ఆ లారీ చూస్తున్నవాడని అనుకోవడం కేవలం అంటే నిర్మమత్వం, అంటే మోక్షం. వివేక చూడామణిలో అహంకారము, మమకారాలను ప్రధాన శత్రువులుగా పేర్కొన్నారు. అహం నేను, దేహాత్మ బుద్ధి, మమ, అహం నుంచి మమ వస్తుంది. శంకరులు చెప్పినట్లుగా ఈ దేహము నాది, ఈ సంపద నాది అనుకోవడమే సంసార వృక్షానికి బీజం. బీజం సంసృతి భూమిరస్యసు తమో దేహాత్మధీరంకురో రాగః పల్లవమంబు కర్మసు అంటూ ఈ అహమమలను సంసారం అనే వృక్షానికి బీజములుగా చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నారు? స్థితప్రజ్ఞు లక్షణాలు చెప్తూ, విహాయ కామాన్యః సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహః. కామాన్ సర్వాన్ పుమాన్ విహాయ చరతి నిస్పృహః. పుమాన్ పురుషుడు సర్వాన్ కామాన్
అన్ని కోరికలను విహాయ విడిచిపెట్టి చరతి నిస్పృహ చరతి. స్పృహ అంటే కోరిక. ఏ విధమైన కోరికలు లేకుండా తిరుగుతూ ఉంటాడో నిర్మమో నిరహంకార. మమత్వము అహంకారం అహమ్మమ లేకుండా ఉన్నవాడు సశాంతిం అధిగచ్చతి. సహా అతడు శాంతిం అధిగచ్చతి. శాంతి అంటే బ్రహ్మ. శివం శాంతం అద్వైతం చతుర్థం తురీయం బ్రహ్మ ఆత్మ ఒక్కటే. శాంతిం అధిగచ్చతి విహాయ కామాన్యః సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సహ శాంతిం అధిగచ్చతి. ఎవడైతే నిర్మమ నిరహంకారంగా ఉంటాడో వాడే పరమశాంతిని పొందుతాడు. భగవద్గీత బోధన ప్రకారం మమకారాన్ని వదిలివేయడమే మోక్షం. కర్మలను వదిలివేయడం అని చెప్పలేదు. కర్మలు జరుగుతూ ఉంటాయి వ్యవహారంలో. ఆ కర్మలు నావి అనుకోవడంలోనే ప్రాబ్లం వస్తుంది. ద అటాచ్మెంట్ విత్ ద యాక్షన్ ఎయిదర్ వైల్ డూయింగ్ స్టేట్ ఆర్ ఇన్ ద ఫ్రూట్ స్టేట్ ఈజ్ ది ప్రాబ్లం. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయభయే బంధం మోక్షం చయావేతి బుద్ధి సా పార్థ సాత్వికీ. 18వ అధ్యాయం. ప్రవృత్తించ నివృత్తించ ప్రవృత్తిలోని నివృత్తిలోని కార్యాకార్యే భయభయే కార్యములయందు అకార్యములయందు భయములయందు అభయములయందు ఏది బంధమో ఏది మోక్షము. ప్రవృత్తి కార్యము భయము బంధము, నివృత్తి అకార్యము అభయము మోక్షం. ప్రవృత్తించ నివృత్తించ కార్యే అభయ భయే బంధం మోక్షం చయా వేత్తి. ఎవడు ఏది బంధమో ఏది మోక్షమో తెలుసుకుంటాడో మమత్వము బంధము నిర్మమత్వము మోక్షము అని తెలుసుకుంటాడో బుద్ధి సా పార్థ సాత్వికీ. అటువంటి బుద్ధియే సాత్విక బుద్ధి. సాత్విక బుద్ధికి దిక్సూచి కాంపస్ ఏమిటి? ఎక్కడ బంధముందో అది రాజసిక తామసిక బుద్ధి, ఎక్కడ బంధం లేదో అది మోక్షము, అదే సాత్విక బుద్ధి. ఆత్మబోధలో శంకరులు అహంకార మమకారాది సర్వం ఉపాధిజన్యం. ఈ అహం మమ అనేవి లారీలరా. ఈ లారీల్లో లోడు పెట్టుకున్నావురా నువ్వు. ఆ లారీలే నువ్వు అనుకుంటున్నావు. ఆ లారీలు నువ్వు కాదురా. లారీలు ఉపాధిరా. అహంకార మమకారాది సర్వం ఉపాధిజన్యం. అహంకార మమకారాలు అనేటటువంటివి ఉపాధి ధర్మములు, ఉపాధి వస్తువులు. ఉపాధికి సొంతము, నీకు కాదు. శరీరము మనస్సు అనే ఉపాధులు ఉన్నాయిగా, స్థూల ఉపాధి సూక్ష్మ ఉపాధి. వాటికి సంబంధించినవి. సచ్చిదానంద ఆత్మస్వరూపమైన నీకు సంబంధించినవి కావు. నీరుంది, అందులో ప్రతిబింబించే చంద్రుడున్నాడు పున్నమి నాడు. నీరు కదులుతుంది. చంద్రుడు కదులుతున్నాడా? కాదనండి. కదులుతున్నట్టు అనిపిస్తున్నాడా? ఓ, చక్కగా అనిపిస్తుంది. నీరు కదిపినప్పుడల్లా చంద్రుడు కదిలిపోతున్నాడు. అంటే మనస్సు అనేటటువంటిది మమకారం అనే కదలిక ఉన్నప్పుడు నిశ్చలమైనటువంటి చంద్రుడు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది, బంధించినట్లుగా అనిపిస్తుంది. నిజానికి బంధం ఎక్కడున్నది? బంధము ఉంది ఆ చలనమే. మనసులోనున్న చలనమే బంధం. మనసు నిశ్చలమైతే
నిర్మమమైతే, అమనీభావాన్ని పొందితే, దాన్ని చేయడం మానేస్తే చంద్రుడు కదలడం లేనట్టు అసలు ఏ కదలికలు లేవు. తేన తేన చిత్తేన భుంగీధ మా గృహ కస్య స్విత్తనం. ఈశావాస్యం. త్యాగభావంతో, నిర్మమత్వంతో ఈ జగత్తును అనుభవించు. త్యక్తేన భుంగీధ, విడిచిపెట్టి అనుభవించు. చూసారా ఎంత కష్టం? మనం అనుభవిస్తాం కానీ విడిచిపెట్టాం. అనుభవించలేకపోయినా విడిచిపెట్టాం. అనుభవించలేకపోయినా అయ్యో అనుభవించలేదని ఏడుస్తూ ఉంటాం. అనుభవిస్తున్నప్పుడు ఎలాగో విడిచిపెట్టాం. తేనా, వీటన్నిటినీ త్యక్తేనా, విడిచిపెట్టి, భుంగీధ, లెట్ ఇట్ గో, మా గృధ కశ్య సిద్ధనం. ఇక్కడ కశ్య సిద్ధం అంటే ఎవరో డబ్బు కోసం అని అర్థం కాదు. బాహ్యమైనటువంటి అనుభవాల కోసం ఆశించకు. మనసులోనున్నటువంటి వాటిని చెక్తేన భుంగీత. నో అవుట్ సైడ్ కన్ఫ్యూషన్, నో ఇన్సైడ్ కన్ఫ్యూషన్. క్షేత్రజ్ఞ వివేకం. శరీరం ఉంది, ఇది నాది కాదు, నిర్మమ. ఈ శరీరం ఒక ఉపాధి, ఇన్స్ట్రుమెంట్. ఐ విల్ యూజ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ వ్యవహార. నా ఆలోచనలు, నా జ్ఞానము, నా తెలివితేటలు, నా పొజిషన్స్, నా పిహెచ్డీలు, నా ఎండీలు, నా డిగ్రీలు అనేటటువంటి విడిచిపెడతాను. డాక్టర్, యాక్టర్ అనేటటువంటి నేను కాదు. నేను కేవలం వీటన్నిటినీ చూస్తున్నటువంటి సాక్షి అనేటటువంటి భావనలోనున్నాను. కేవల స్థితి. మమకారం పూర్తిగా కరిగిపోతే అక్కడ మిగిలేది కేవలమే. నిర్మమత్వేన కేవల. నాది అనే మమకారము సంఖ్యలా. సంఖ్యలా ఏమిటి? సంఖ్యలు. అది ఎంత సూక్ష్మంగా ఉంటే అంత గట్టిగా బంధిస్తుంది. స్థూలంగా ఉన్నదాన్ని పక్కన పెట్టేయచ్చు. సూక్ష్మంగా మనసులో అంతుకుపోయింది, ఇంకా గట్టిగా బంధిస్తుంది. బంధక్షయం, నిర్మమత్వం, నాదిభావం పోవడమే. అక్కడ భయము ఉండదు, కోరిక ఉండదు, కేవలమే ఉంటుంది. నిధిధ్యాసలో ఈ ఆలోచనలు వస్తాయి. అయ్యో ఏమవుతుందో, మా కొడుకు ఎప్పుడు వస్తాడు, ఏదో ఆలోచన. మరొకటి కొడుకు కాకపోతే కూతురు. ఇవి నావి అనిపిస్తున్నాయా, అవి వచ్చి వెళ్ళేవి అనిపిస్తున్నాయా? అండర్స్టాండ్. వచ్చి వెళ్ళే కొడుకు ఎలాగో అమెరికా నుంచి 15 రోజులు వచ్చి వెళ్ళిపోతాడో, ఈ ఆలోచనలు కూడా వచ్చి వెళ్ళేవే. వాటితో నాకేమీ సంబంధము. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. మమేతి బధ్యతే జంతు నిర్మమేతి విముచ్యతే. మమత్వేన భవే జీవ నిర్మమత్వేన కేవలః. విహాయ కామాన్యః సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహః. నిర్మమో నిరహంకారః స శాంతిం అధిగచ్చతి. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే. బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. తేన త్యక్తేన భుంగీత మా గృధః కస్య సిద్ధనం. బీజం సంస్కృతి భూమిజస్య తమో దేహాత్మధీరం కురో. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం,
Soham, 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 Soham. Ahamasmi. Swasti.